హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. విజయ్ టీవీకే పార్టీ సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. ఎగ్జిట్ పోల్స్ అన్ని ఒకవైపు చూపెడితే నెక్స్ట్ టైం అసలు ఎగ్జిట్ పోల్స్ ని ఫాలో అవనవసరం లేదని ప్రూవ్ చేశాడు విజయ్. సినిమా ఇండస్ట్రీ నుంచి ఒకరు సీఎం అయ్యి 30 ఏళ్లు దాటిపోయింది. మళ్ళీ పాలిటిక్స్ పై ఇంట్రెస్ట్ ఉన్న ఫిల్మ్ యాక్టర్స్ కి ఒక నమ్మకం కలిగించాడు. సీఎం అవ్వాలంటే ఒక 4 పార్టీలతో కలిసి ఎలియన్స్ ఫామ్ చేయనవసరం లేదు. సీఎం అవ్వాలంటే ఖచ్చితంగా ఇదే క్యాష్ లో ఉండాలి అనే దాన్ని చెరిపేస్తూ మత రాజకీయాలు కూడా చేయనవసరం లేదు అని చెప్తూ ఎన్నో ఏళ్ల పాటు పాలిటిక్స్ లో తలపండిన మహామహల్ని ఓడిస్తూ పార్టీ పెట్టిన 2 years లోనే సెన్సేషన్ ని క్రియేట్ చేశాడు. పుదుచ్చేరి, వెస్ట్ బెంగాల్, తమిళనాడు, అస్సాం అండ్ కేరళ ఈ 5 స్టేట్స్ కి సంబంధించిన రిజల్ట్ ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అవగా ఎగ్జిట్ పోల్స్ నుంచి వచ్చిన డేటా కంప్లీట్ గా రివర్స్ అయింది. ముఖ్యంగా తమిళనాడులో ఒకే ఒక్కరు తప్పితే మిగిలిన అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా విజయ్కి మహా అయితే 9 నుంచి 20 మధ్య సీట్లు మాత్రమే వస్తాయని చెప్పుకొచ్చారు. బట్ తమిళనాడు రాజకీయాల తలరాతిని మారుస్తూ విజయ్ మాత్రం అందరికీ షాక్ ఇచ్చాడు. అండ్ దాంతో ఇప్పుడు ఆంధ్ర పొలిటీషియన్స్ పై పడింది అందరికన్నా. ముఖ్యంగా జనసేన పార్టీని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అసలు తమిళనాడులో ఏం జరుగుతుంది? పార్టీ పెట్టిన కొంతకాలానికే విజయ్ సీఎం ఎలా అయ్యాడు? పార్టీ పెట్టిన కొంతకాలానికే విజయ్ ఈ రేంజ్ లో వెళ్లడానికి కారణం ఏంటి? ఆంధ్ర పాలిటిక్స్ లో టర్న్ ఏముండబోతుంది? ఇవన్నీ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ఈ వీడియో స్టార్ట్ చేసే టైంకే రిజల్ట్ ఏంటనేది అందరికీ తెలిసిపోయింది. 100కు పైగా సీట్స్ లో విజయ్ గెలవబోతున్నాడన్న నమ్మకం అందరిలో కూడా కలిగించాయి ఆ లీడింగ్ పొజిషన్స్. మెజారిటీ ఆఫ్ సీట్స్ లో టీవీకే ముందున్నారు. ఫస్ట్ నుంచి ఎవరైనా విధాలుగా వెనక్కి లాగదామనుకున్నా కూడా తనపై తను పెట్టుకున్న నమ్మకమే విజయ్ ఈ రోజు నిలబెట్టింది. అసలు డిఎంకే, అన్నా డిఎంకే లాంటి పార్టీలు ఎన్నో ఏళ్ళుగా తమిళనాడులో లీడింగ్ లో ఉంటూ వస్తున్నాయి. తమిళ ఓటర్స్ అయితే ఎంతలా విసిగెత్తిపోయారో ఈ రోజు ఆ రిజల్ట్ చూస్తేనే అర్థం అవుతుంది. తమిళనాడులో ఒక వ్యాక్యూమ్ ఉందనేది కాదనలేని వాస్తవం. అయితే డిఎంకే లేకపోతే అన్నా డిఎంకే, ఒకసారి వీళ్ళకి మెజారిటీ వస్తే ఒకసారి వాళ్ళకి కంప్లీట్ గా మెజారిటీ వచ్చేది. థర్డ్ పార్టీ ఎప్పుడొస్తుందా అని అంతా కూడా వెయిట్ చేసేవారు. కరెక్ట్ గా అలాంటి వ్యాక్యూమ్ ని యూజ్ చేసుకున్నాడు ఇలా దళపతి విజయ్. ఇలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు కొత్త ఏం కాదు. 1980s లో కాంగ్రెస్ నియంత పాలన జరుగుతున్నప్పుడు కూడా ఆంధ్ర వాళ్ళంతా విసిగెత్తిపోయారు. సరిగ్గా అదే టైంలో ఎన్టీఆర్ గారు పార్టీని పెట్టడం, 9 నెలల్లోనే పార్టీని ప్రజల మధ్యలోకి తీసుకెళ్లడం అండ్ ఆ 9 నెలల్లోనే సీఎం అవడం అన్ని జరిగిపోయాయి. విజయ్ ఇప్పుడు ఏ రికార్డు పెట్టినా కూడా ఈ రికార్డు మాత్రం బ్రేక్ కాలేదు. అయితే రజనీకాంత్ గారు ఉన్న పీక్ లో పాలిటిక్స్ లోకి రావాల్సింది. బట్ విజయకాంత్ అండ్ కమలాసన్ గారి రిజల్ట్ చూసిన తర్వాత దీనికంటే సినిమాలే బెటర్ అని ఊరుకున్నారు. నిజంగా రజనీకాంత్ గారు అప్పట్లో వచ్చుంటే మాత్రం సీఎం అయ్యేవారో కాదో తెలియదు, కానీ ప్రజెంట్ ఉన్న వ్యాక్యూమ్ ని కరెక్ట్ గా యూజ్ చేసుకుంది మాత్రం విజయ్ మాత్రమే. ఇక విజయ్ క్రియేట్ చేసిన ఒక రే రికార్డ్ ఏంటి అంటే, ఎంజీఆర్ గారు సీఎం అయినప్పటికీ ఆయన చేసిన సినిమాలు 136 ఉంటే జయలలిత గారు 140 సినిమాలు చేశారు. అండ్ సీనియర్ ఎన్టీఆర్ గారు సీఎం అయ్యేసరికి 250 సినిమాలు కంప్లీట్ చేశారు. బట్ విజయ్ మాత్రం ఈ రోజుకి 69 సినిమాలు మాత్రమే చేయగా 69 సినిమాల ఎక్స్పీరియన్స్ తో ఒక సినిమా యాక్టర్ పాలిటిక్స్ లో రూల్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇక విజయ్ కి ఇప్పుడు క్వశ్చన్స్ కూడా గట్టిగా వస్తున్నాయి. ఎక్స్పీరియన్స్ లేదు, పార్టీ పెట్టి కొన్ని నెలలే అయింది. ఎలా లీడ్ చేస్తాడు? తమిళనాడుని ఎలా డెవలప్ చేస్తాడు? తన మేనిఫెస్టో ఏంటో ప్రజలకి సరిగ్గా చెప్పలేనివాడు ఎలా రాష్ట్రాన్ని నడిపిస్తాడు అనే డౌట్స్ ఇప్పుడు అందరిలో ఉన్నాయి. ప్రజెంట్ పార్టీ పెట్టిన 2 years లోనే విజయ్ సీఎం అయిపోవడంతో ఇదే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టి ఏకంగా 12 ఏళ్లు దాటిపోయింది. అలయన్స్ తో ఇప్పుడు ఆయన చేరుకున్న ప్లేస్ మహా అయితే డిప్యూటీ సీఎం. ఓన్ గా పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడిపోయారు. సో తమిళ వాళ్ళకి తమిళ పాలిటిక్స్ కంటే కూడా ఇప్పుడు తెలుగు పాలిటిక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. బట్ ఒక ఫిల్మ్ యాక్టర్ వచ్చి సీఎం అవడం అనేది ఆంధ్రలో అంత ఈజీ కాదు. చెప్పాలంటే ఆంధ్ర పాలిటిక్స్ కి తమిళ పాలిటిక్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు ఉన్న వ్యాక్యూమ్ ఇప్పుడు లేదు. ఆంధ్రలో ఉన్న క్యాస్ట్ పాలిటిక్స్ సిస్టమ్ వేరే ఎక్కడా లేదు. ఇక్కడ రీజనల్ ఫీలింగ్, రిలీజియస్ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్ అన్నీ ఉంటాయి. ఆంధ్ర పాలిటిక్స్ అనేవి ఒక పద్మ వ్యూహం. ఛేదించిన వాళ్ళు మాత్రమే సీఎం అవుతారు. సో ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో అప్పుడే చెప్పలేం. పార్టీ పెట్టి 10 ఏళ్లు కష్టపడితే ఆ పొజిషన్ కి వెళ్లారు పవన్ కళ్యాణ్ గారు. ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో టైమే సమాధానం చెప్తుంది. టీవీకే పార్టీకి హార్టీ కంగ్రాచులేషన్స్. సో గైస్, దట్ ద వీడియో. నెక్స్ట్ టర్న్ ఎవరు ఆంధ్ర సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.